జై శ్రీకృష్ణ. రుక్మిణి మాత పుస్తకంలో మనం 7వ అధ్యాయంలోకి వచ్చాము. 7వ అధ్యాయం పేరు శ్రీకృష్ణస్ గిఫ్ట్, కృష్ణుడు ఇచ్చిన బహుమతి అన్నది ఈ అధ్యాయం యొక్క పేరు. మనము గత అధ్యాయంలో చూసుకున్నాం కదా, నెమ్మదిగా సుజాత రుక్మిణి మాతని కంప్లీట్గా నమ్మడం అన్నది తన లోపలున్న ఆత్మన్యూనతని, అపరాధ భావాన్ని కొంచెం కొంచెంగా చాలా వరకు పోగొట్టుకుంది. కానీ ఇంకొంచెంగా ఆవిడకి హృదయంలో ఇంకా ఉందన్నమాట అపరాధ భావం. దాని గురించి ఇప్పుడు మనకి ఈ కథలో వస్తుంది. ఇందులో వచ్చేటప్పటికి తను అలా ఆలోచిస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. అంజలి మళ్ళీ ఆ యొక్క గృహానికి వస్తారంటే ఆ భవంతికి, ఈ ఆడవాళ్ళందరినీ సంరక్షించే ఆ భవంతిలోకి అంజలి మధ్య మధ్యలో రావడము, అందరినీ చూడటము, వాళ్ళ వాళ్ళ యొక్క మనస్థితులు, అక్కడున్న పరిస్థితులు అన్నిటినీ మళ్ళీ సెట్ చేసుకుంటూ ఆవిడ వెళ్తారనమాట. అలా మళ్ళీ అంజలి వచ్చినప్పుడు అందరి వివరాలు కనుక్కొని సుజాత దగ్గరికి కూడా వస్తుంది. సుజాతని అడుగుతుంది, ఎలా ఉన్నారు ఏంటి బాబు గురించి అంతా కనుక్కున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకుంటారు. అప్పుడు అంజలి అడుగుతుందన్నమాట, ఇంకా నీకు ఈ సమయం ఆసన్నమైపోయింది, లోపల ఉన్నటువంటి అపరాధ భావాన్ని పూర్తిగా నీ నుంచి దూరం చేసేయి అని చెప్పి అంజలి చెప్తుందన్నమాట. నువ్వు ఇంకా మీ నాన్నగారు ఇచ్చిన ప్రమాణాన్ని నేను బ్రేక్ చేశాను అనే భావనలోనే ఉన్నావా? అలాంటి అపరాధ భావాన్ని నీ లోపల నుంచి తీసివేయి అని చెప్పి, నీకు తెలీదా రుక్మిణీ మాతకి నీ హృదయంలో ఉన్నటువంటి ఘర్షణ, నువ్వు పడుతున్న ఘర్షణ ఇంకా తెలియదని నువ్వు అనుకుంటున్నావా సుజాత అని చెప్పి, ఆల్రెడీ ఆమె చెప్పారు కదా, రుక్మిణీ మాత నీకు చెప్పే ఉన్నారు కదా, మీ నాన్నగారు చాలా తప్పు చేశారని. అలాంటి నీ యొక్క అంగీకారం లేకుండానే అలాంటి స్త్రీలోలుడితోటి, అలాంటి నేచర్ ఉన్నటువంటి ఆ మహేందర్ తోటి ఆ పెళ్ళి యొక్క నిశ్చయమే తప్పు, అసలు అలాంటి ప్రమాణం చేయడమే తప్పు. నువ్వు అది నేను అధిగమించాను, నేను దాన్ని పట్టించుకోలేదని అనుకోవడం నువ్వు సమంజసం కాదు ఇది, కాబట్టి నువ్వు తీసేయి. ఇంకొకటి, మీ యొక్క పెళ్ళి జరిగినప్పుడు మీరిద్దరూ ఎలాగైతే రుక్మిణీ మాత శ్రీకృష్ణుల వారి సాక్షిగా చేసుకుంటున్నావు అని చెప్పి మీరు అనుకున్నారో ఆ విషయం కూడా అమ్మ ప్రస్తావించారు కదా రుక్మిణీ మాత. అంటే ఇవన్నీ ఆమె దృష్టిలో ఉన్నాయి, ఇంకా నువ్వెందుకు వాటిని పట్టుకొని ఉంటున్నావు, వాటిని వదిలేసేయి అని చెప్పి అంజలి చెప్తుంది. అప్పుడు మళ్ళీ ఈ సుజాత అడుగుతుంది, మరి నేను అలాగా ఒక ప్రమాణాన్ని నేను అధిగమించడం, లేకపోతే దాన్ని బ్రేక్ చేయడం అన్నది అది తప్పు కాదా అని చెప్పి తను అడుగుతుందన్నమాట. అప్పుడు తను చెప్తుంది, చూడు, ఏదైనా ఒక ప్రమాణము ధర్మానికి సంబంధించిందయ్యి ధర్మాన్ని కాపాడేలాగా ఉంటే నువ్వు దాన్ని తూలనాడకూడదు, దాన్ని నువ్వు అధిగమించకూడదు, క్రాస్ చేయకూడదు నువ్వు. అలా కాకుండా అది ధర్మానికి విరుద్ధంగా ఉన్నట్టయితే మాత్రం నువ్వు వాటిని అధిగమించాల్సిందే అని చెప్పి తను చెప్తూ, ఉదాహరణగా ఇప్పుడు చూడు ఎలా జరుగుతోందో, ఒక రాజ కుటుంబంలో సింహాసనాన్ని కాపాడుతాను అని ఒక మాట ఒకళ్ళు అనుకున్నారు, భీష్ముడు అనుకున్నాడు. భీష్ముల వారు మరి తాను పెళ్లి చేసుకోకూడదు అని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి తన సవతి తల్లి అయినటువంటి వాళ్ళ యొక్క సంతానము, వాళ్ళ యొక్క గ్రాండ్ చిల్డ్రన్, అంటే ఇప్పుడు మనవళ్ళు ఇప్పుడు కొట్టుకుంటున్నారు ఆ సింహాసనం కోసము. ఆయన సింహాసనాన్ని కాపాడుతాను అని అనుకోకుండా ధర్మాన్ని కాపాడుతాను అని అనుకుంటే చాలా బాగుండేది. ఇప్పుడు చూడు, పాండవులకి కౌరవులకి మధ్యలో చాలా రకాల చర్చలు వాడివేడిగా జరుగుతున్నాయి సింహాసనం గురించి. చూసావా, ధర్మానికి ఎప్పుడు సర్వీస్ చేసేలాగా ఉండాలి మన నిర్ణయాలు కానీ, మన ప్రమాణాలు కానీ ధర్మానుసారంగా ఉంటే మనం వాటిని అనుసరించవచ్చు అని చెప్పి తను చెప్తుంది. చూడు, ఇంకా చాలా మనకు సీతారాముల కాలంలో న్యాయ వ్యవస్థ అనేది ఎలా ఉండేది, సీతారాముల కాలానికి కొంచెం ముందుగా ఎలా ఉండేది అంటే, సేజెస్ వాళ్ళు పెట్టుకునేవారు, అంటే యోగులు ఋషులు, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళ యొక్క శాపాల ద్వారా న్యాయ వ్యవస్థ నడుస్తుండేది. అంటే పనిష్మెంట్స్ అన్నీ వాళ్ళు శాపాల ద్వారా ఇచ్చేవారనమాట. బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాల ద్వారా వాళ్ళంతా కూడా సరి చేస్తూ వచ్చేవారు. అలా వాళ్ళ యొక్క చేతిలో ఉండేది, ఎవరి యొక్క చేతిలో, ఋషుల చేతిలో ఉండేది. తర్వాత ఈ శాపం వలన ఆ తప్పు చేసిన వాడు కాకుండా వాళ్ళ యొక్క కుటుంబం మొత్తం కూడా బాధపడాల్సి రావడము, పర్యవసానాలన్నీ వాళ్ళ మీద పడడము, ఇవన్నీ చూసిన తర్వాత సీతామాతను రాముల వారు నెమ్మదిగా ఒక న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా న్యాయం జరిగేలా చూశారు. ఆ యొక్క విధి నుంచి నెమ్మదిగా ఋషుల్ని, యోగుల్ని తప్పించారనమాట. ఆ విధంగా కొన్ని సార్లు ఇట్లాంటి నిర్ణయాలు వారు కూడా తీసుకున్నారు అని చెప్పి అంజలి చెప్తుంది.
ఎంతైనా అల్టిమేట్‌గా మనకి కావాల్సింది న్యాయం అంతా కూడా కార్యకారణ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది కదా! విశ్వం తన న్యాయాన్ని ఎప్పుడు సరిగ్గానే చేస్తుంది అని చెప్తూ తను ఇంకా కొన్ని విషయాలు చెప్తుంది. చూడు మనకి సంఘంలో చాలా రకాల అపోహలు, తర్వాత మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ఆ కాలం నుంచి వస్తున్నాయి. సీతామాత కాలం నుంచి వస్తున్నాయి. కృష్ణుడు చిన్నప్పుడు చూడు బాల్యంలో కూడా శ్రీకృష్ణుల వారు మరి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు లీల చేశారు కదా! అది కూడా ఇంద్రుడిని అవమానపరచటానికి కాదు. ఈ మనుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అపోహని తీసేయడానికి. అంటే ఇంద్రుడిని పూజిస్తే మనకి వర్షం వస్తుంది. లేకపోతే దేవతల్ని మనం ఎప్పుడు ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి. దేవతల్ని సంతృప్తి పరచాలి అన్న దాని నుంచి ఆ యొక్క అపోహ నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన ఆ లీల చూపించారు గానీ, ఇంద్రుడిని అవమానపరచటానికి కాదు. ఇలాంటి కట్టుబాట్లన్నిటిని కూడా సమాజానికి ఉపయోగపడేవైతేనే వాళ్ళు ప్రోత్సహించేవారు. లేకపోతే వాళ్ళే వాటిని తీసేవారు అని చెప్పి ఆవిడ చెప్తుందనమాట. అప్పుడు సుజాత అంటుంది అప్పుడు మరి నేను గనక ఉద్ధవ్‌ని పెళ్లి చేసుకోకుండా మహేందర్‌ని పెళ్లి చేసుకున్నట్టయితే ఉద్ధవ్ బతికేవాడు కదా! నేను తన ప్రాణం తీసిన దాన్నయ్యాను అని బాధపడుతుంది. మళ్ళీ ఇంకా తనకి లోపల అది ఉందనమాట. అప్పుడు అంజలి అంటుంది, "ఇది నీ చాయిస్ కాదు. ఇది తన చాయిస్. తను అలా కోరుకున్నాడు. నీకు స్వేచ్ఛనివ్వడానికి తాను త్యాగం చేయాలనుకున్నాడు. తన ప్రణాళిక ప్రకారం తను అలా వచ్చాడు. నువ్వు చూడు నువ్వు ఒకవేళ మహేందర్‌ని పెళ్లి చేసుకున్నట్టయితే నీకింత అందంగా జీవితం ఉండేదా? నువ్వు గడిపిన క్షణాలు గుర్తు తెసుకో. నువ్వు ఉద్ధవ్‌తో ఉన్న కొన్ని రోజులైనా సరే నువ్వు పరిపూర్ణమైన ప్రేమని నువ్వు అనుభూతి చెందావు. అంత పరిపూర్ణమైన ప్రేమ చాలా మందికి దొరకదు. జీవితాంతం ఉన్నా కూడా ఆ భర్తతోటి పరిపూర్ణమైన ప్రేమ పొందని వారు ఎంతోమంది ఉన్నారు. సుజాత నువ్వు గడిపిన కొన్ని సంవత్సరాలైనా నీకు జీవితానికి సరిపడా ప్రేమని నువ్వు పొందావు. అది గుర్తుపెట్టుకో అని చెప్తూ మహేందర్‌ని పెళ్లి చేసుకున్నట్టయితే నీకు ఇంత అందమైన కొడుకు ఉండేవాడా? ఇంత అందమైన మధుర అనుభూతులు ఉండేవా? నువ్వు అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఎంతో జగజ్జనని నారాయణి రూపం ఆ నారాయణిని రుక్మిణీమాతగా వచ్చినటువంటి నారాయణి తత్వాన్ని నువ్వు అనుభూతి చెందేదానివా ఇంత దగ్గరగా? ఇక్కడ ఉన్నటువంటి రోజుల్ని ముందు వాటిని పొదిలిపరచుకో. అవి నువ్వు మనసు లోపల ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇది ఎంతో అమూల్యమైన సమయము. దీన్ని నువ్వు ఆ యొక్క ఆరాధనా భావంతోటి నువ్వు వేస్ట్ చేసుకోకు అని చెప్పి అంజలి చెప్తుంది. అలా చెప్తూ నీ యొక్క విలువైన సమయాన్ని అసలు సత్యాన్ని అంటే మనకు తెలిసిన దాంట్లోనే చూస్తాం కదా! అట్లా కాకుండా అసలు సత్యాన్ని గ్రహించటానికి నువ్వు ప్రయత్నించు. నీ యొక్క సమయాన్ని ఇలాంటి వాటిల్లో, ఇలాంటి ఆలోచనలతో నువ్వు గడపకు. 10 మందికి ఇక్కడున్న 10 మందికి నువ్వు సేవ చేయడంలో నిన్ను నువ్వు నిమగ్నం చేసుకో. అది చాలా వరకు నీ యొక్క ఆత్మ ఉద్ధరణకి ఉపయోగపడుతుంది అని చెప్పి తను ఇంక వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా ఆమె యొక్క కౌన్సిలింగ్ తర్వాత తను సుజాత ఇంకా పూర్తిగా ఫ్రీ అవుతుందనమాట. అంటే తన లోపల ఉన్న అపరాధ భావం పూర్తిగా తన నుంచి తీసేసుకుంటుంది. ఇంకా తను కొద్దిగా ఇంకా ఆ యొక్క భావన నుంచి బయటకొచ్చి అందరికీ సేవ చేయడంలో నిమగ్నమవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి అంబ వస్తుంది చూడటానికి. అంబ కాశినిని తీసుకొని వస్తుందనమాట. వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఉంటే మామూలుగా మాట్లాడుతూ తను అంటుందనమాట సుజాత. చూసి రుక్మిణీ మాతకి ఎందుకో అంత ఇంట్రెస్టు నా గురించి ఇంతలాగా నా ప్రేమ చూపిస్తారు. ఇంతలాగా నన్ను రక్షించారు. ఎందుకో తెలుసా? మా అమ్మ తనని రక్షించిందంట. 2 సార్లు రాజభటుల నుంచి కాపాడిందంట. అది గుర్తుపెట్టుకొని తను ఇంత సహాయం చేస్తున్నారు. మా అమ్మ చేసిన చిన్న సహాయానికి నాకు జీవితాన్నే అందిస్తున్నారు అంటూ అంబకి చెప్తుంది సుజాత. అప్పుడు తనేమంటుందంటే అంబ, అవును కరెక్టే. కానీ నేను అనుకోవడం లేదు అలాగా. నీకు రుక్మిణీ మాతకి ఏదో సంబంధం ఉండి ఉండవచ్చు. అందుకే ఆమె నీ పట్ల అంతగా ప్రేమ చూపిస్తున్నారు. అంత రక్షణ ఇస్తున్నారు నీకు. మీ అమ్మ చేసిన సహాయం అయితే అయ్యుండవచ్చు కానీ అంతకు మించి నీకు ఆమెడికి ఏదో సంబంధం అయితే ఉన్నట్టు అనిపిస్తోంది అని చెప్పి తను చెప్తుంది తన యొక్క భావన. ఇంతలోకి ఈశాను, కాశిని ఒకళ్ళొకళ్ళు చూసుకొని కాశినిని చూడగానే ఈశాని మొహము, ఈశాన్ని చూడగానే కాశిని ఎంతో ప్రేమ పడుతూ ఇద్దరి మొహాలు వెలుగులతోటి ఆడుకోవడంలో వాళ్ళు పడిపోతారు. వీళ్ళిద్దరిని చూసి అమ్మలిద్దరూ మురిసిపోతారు సుజాతను, అంబ.
ఇంకా ఆ తర్వాత అంబ చెప్తుంది, ఏంటి మాత వచ్చారట ఇక్కడికి, తన యొక్క చిన్ననాటి సంగతులు, కృష్ణుడిని కలుసుకోవడాలు ఇవన్నీ చెప్పారట కదా నీకు అని చెప్పి, మీ అందరికీ చెప్పారట కదా అని అంబ అడుగుతుంది. అప్పుడు సుజాత అంటుంది, ఎంత అద్భుతంగా ఉన్నాయి తెలుసా ఆ రుక్మిణి మాత చెప్పిన కథలు, ఎంతో అద్భుతం అని చెప్పి అంటుంది. అప్పుడు అంబ అంటుంది, అమ్మ కొంచెంగానే చెప్తున్నారు, ఆమె గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అని చెప్పి, పూర్తిగా ఆమె ఇంకా పూర్తిగా మనకి తెలియపరచడం లేదు అని చెప్పి తను అంటుంది. అంతేకాక ఇంకా చెప్తుంది, నువ్వు అంజలి గురించి కూడా నువ్వు కనుక్కోవాలి, ఎప్పుడైనా నీకు వీలు పడినప్పుడు, ఎందుకో చెప్తాను విను. చాలామంది సీతమ్మతో పాటు ఉన్నటువంటి ఋషి పత్నులు మళ్ళీ రుక్మిణి మాతతో పాటుగా వచ్చారట భూమి మీదకి. అందులో ముఖ్యంగా సీతమ్మకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఋషి పత్ని మైత్రేయి కూడా ఒకరు. ఆవిడ గురించి నువ్వెప్పుడైనా విన్నావా అని అడుగుతుంది. అంటుంది సుజాత. మా కాశిని కూడా ఆవిడకి సంబంధించిన తనే శిష్యురాలే, ఆవిడకి సంబంధించిన ఆవిడే. వాళ్ళిద్దరికీ కూడా ఏదో సంబంధం ఉంది అని చెప్పి అంజలి నాతో చెప్పింది, కాశినికి అను ఆ మైత్రేయి మాతకి కూడా అని చెప్పి అంబ చెప్తుంది. అందుకే అంజలికి కూడా కాశిని అంటే చాలా ఇష్టం. లేకపోతే ఎప్పటికప్పుడు నేను కాశిని ఇక్కడికి వచ్చేలాగా ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఎందుకంటే కాశినిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఇక్కడికి వచ్చినట్టయితే అంజలి ఒక కన్ను వేయొచ్చు, కాశిని ఎలా ఉంది ఏంటి అన్న విషయాలన్నీ కాశిని చూసుకోవచ్చు కదా అంజలి కూడా. ఎందుకు అంటే వీళ్ళిద్దరికీ మా సేజ్ మైత్రేయి తోటి మైత్రేయి తోటి సంబంధాలు ఉన్నాయన్నమాట ఆ మాతతోటి అని చెప్పి అంబ చెప్తుంది. ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు సుజాత మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావడానికి కుటుంబంలోని వారు ఒప్పుకోరు. వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం. అందుకే చూడు చాలామంది మళ్ళీ వెనక్కి రావడం లేదు. కానీ నేను అలా కాదు, మాత అలా ఏర్పాట్లు చేశారు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చేలాగా, అలా అయితేనే పంపిస్తానని చెప్పి మా వారితోటి మాత ఇలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు, అందుకనే ఆయన పంపిస్తున్నారు అని చెప్పి అంబ చెప్తుంది. ఇంకా ఇంకొక విషయం చెప్తుంది, నా భర్త